వాసుదేవన్ గారు ఈరోజు కాలర్స్ మాట్లాడిందని చూస్తే ఒకటే వేవ్ లెంత్ అదంతా కూడా. అంటే ఒక స్పెసిఫిక్గా మీరు అన్నట్టు ఏ కాలర్ కూడా స్పెసిఫిక్గా మాకు ఇది రాలేదు ఇది రావాలని అడగకుండా ఏదో వేగ్గా ఒక పొలిటీషియన్స్ మాట్లాడినట్టే, అపోజిషన్ పార్టీ మాట్లాడినట్టే 3 కాలర్స్ కూడా అపోజిషన్ పార్టీ లాగానే వచ్చినాయి. అర్థమైపోతుంది ఆడ. అంటే నేనేదో కూటమి నుంచి వాళ్ళు ఎవరైనా కాలర్ వచ్చి బాగా చేస్తున్నారని అనమాట. కానీ ఇవాళ సూపర్ 6లో ఇచ్చిన ప్రతిదీ కూడా మేము ఏ రకంగా అమలు చేస్తాం, ఏ రకంగా అమలు చేయకపోయాం, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి మీటింగ్లో ప్రజలకి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఏం మాట్లాడతారండి? ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని కోమాలోకి పంపించి చేతికిచ్చారు. అయినా కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. వీళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. ఏ రకంగా ఆదుకోవాలనేది ఆలోచిస్తున్నాం. ఏం చేశారు? డిపిటి వాళ్ళు వేసిన పథకాలు 11 లక్షల కోట్ల అప్పు చేసి 2,70,000 కోట్లు. చిన్న సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్ దుర్గాప్రసాద్ గారు, ఆన్ రికార్డ్. ఒక్క నిమిషం, ఒక చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడండి. 11 లక్షల కోట్లు తెలుగుదేశం పార్టీ తరఫున మీరు అంటున్నది, లేకపోతే ప్రభుత్వం మాటగా 11 లక్షల కోట్లు అని చెప్తున్నారా? నేనే అంటే ఐ వాంట్ క్లారిటీ. మీరు తెలుగుదేశం పార్టీ భావిస్తోందా 11 లక్షల కోట్లని? ప్రభుత్వం లెక్కలు చెబుతున్నదా? మీరు చెప్తున్నారు వెంట్ ఆన్ రికార్డ్ అంటున్నారు. వెంట్ ఆన్ రికార్డ్ అంటే మరి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు? ఆ మిగిలిన 5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి విడిగా పర్సనల్ తీసుకొచ్చాడా? ప్రభుత్వంలో ఉన్నది ఆన్ రికార్డ్ ఏదైతే ఉందో 7 లక్షల కోట్లు చెప్పి వీళ్ళు ఎస్యూలు పెట్టి, అంటే ఎంఆర్ఓ ఆఫీసులు లేకపోతే కలెక్టరేట్ ఆఫీసులు అప్పు తెచ్చి వాటిని మార్టిగేజ్ పెట్టి తెచ్చిన డబ్బులు కూడా అప్పులు కూడా ఉన్నాయి. అంటే శ్వేతపత్రం ఇచ్చేయండి సార్, శ్వేతపత్రం విడుదల చేయండి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని ఎండగడుతూ ఇగో మొత్తం, అంటే ఇప్పుడు మీరు చెప్పినవి కూడా కలిపి, ఎందుకంటే శాసనసభలో పయ్యావుల కేశవ్ గారు చెప్పిన మా లెక్క ఒకటి, ఇప్పుడు మీరు చెబుతున్న లెక్క ఒకటి. ఏది నిజం? నేను ఏ లెక్క ఏది నిజం చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన లెక్క కూడా ఇదే. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా తక్కువ చెప్పింది, ఇంకా తక్కువ చెప్పింది ఆర్థిక మంత్రి. అదే చెప్తున్నాండి. ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి లెక్క ఏంటంటే FRBM కు లోబడి తెచ్చిన లెక్కలు మాత్రమే వీళ్ళు చూపించి ఇండైరెక్ట్ మొత్తం ఎస్యూలు పెట్టి బయట ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి మొత్తం కూడా డబ్బులన్నీ కూడా ఆగం చేశారు. ఒక్క 2,70,000 కోట్లు వచ్చి మిగతా అన్ని ఏమైనట్టు ఏం పెట్టారు? అదొక భాగం. రెండోది, ఇవాళ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని ఇప్పుడే కుదుట పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఒకటే. ప్రజా సంక్షేమం కూడా ఇంపార్టెంటే, ఆర్థిక వనరులు కూడా ఇంపార్టెంటే, రాష్ట్ర గ్రోత్ కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైతే రాష్ట్ర గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుందో సంక్షేమం ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం, ఇంకా పెద్ద ఎత్తున ఇవ్వగలుగుతాం. అందుకనే ప్రతిదీ డిపిటి కానీ లేకపోతే అమ్మఒడి కానీ రైతాంగానికి కానీ పైసలు మేము పలానా డేట్ నుంచి వేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కూడా ఇస్తున్నాం. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమే. మేము ఏ రకంగా చేయబోతున్నాం, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రజలకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం, చెప్తున్నాం ప్రజలకి. ఎందుకంటే ఈ అప్పు తెచ్చి ఇప్పటికే అప్పు చాలా మెండుగా అయిపోయింది అప్పు. కాబట్టి ఇది ఇంకోటి, రాజధాని విషయం ఏదో కాలర్ అడిగాడు. రాజధాని అమరావతి అనేది అన్నిటికీ, అంటే రోడ్ లైన్కి కానీ ఎయిర్ లైన్కి కానీ లేకపోతే సముద్రానికి కానీ అన్నిటికీ 3 ప్రాంతాలకి ఎక్కడ రాష్ట్రంలో ఎటు నుంచి బయలుదేరినా అమరావతి ఈక్వల్ ప్రాంతం అండి. మధ్యలో ఉంది అది. కాబట్టి దాని కొరకు చేసింది. ఇవాళ అమరావతి రాజధాని వారు అంటున్నారు, ఎవరో కాలర్ అంటున్నాడు మొత్తం అక్కడే పెడితే ఎట్లని. మొత్తం ఏం పెట్టలేదండి. ఖచ్చితంగా అమరావతి డెవలప్మెంట్ ఒక క్యాపిటల్ సిటీగా ఎట్లా డెవలప్ కావాలో క్లాస్ 1గా డెఫినెట్, దాంట్లో డౌటే లేదు. రైట్, మరో కాల్ ఉన్నారండి పాపారావు గారు శ్రీకాకుళం నుంచి. ఒకసారి ఆయన ఏమంటారు? భారతదేశంలో పాపారావు గారు శ్రీకాకుళం నుంచి.